ఒకసారి కథ చెప్పుకుందాం. ఒకసారి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి సత్సాంగత్యం అంటే ఏంటి అని అడిగాడు. దాని విశేషం తెలియజేయమంటాడు. విశేషాలు తెలియజేయమంటే ఏం చెప్తాడప్పుడు? నారద, ఆ కనిపిస్తున్న చిన్న పురుగు నడుగు నీకు తెలుస్తుంది అంటాడు విష్ణుమూర్తి. చిన్న పురుగుతో ఏం చెప్తుందో అనుకుంటాడు కానీ స్వామి చెప్పాడు కదా, ఇంత చిన్న పురుగు నాకేం తెలియజేయగలదు, అయినా ప్రభు ఆజ్ఞ కనుక పాటించాలని తలంచి పురుగుని సమీపించి అడుగుతాడు అనమాట. సత్సాంగత్యం విశేషత తెలియజేయమని అడుగుతాడు పురుగుని. ఆ మాట విన్న పురుగు వెంటనే ప్రాణం విడుస్తుంది. విష్ణు అప్పుడు పక్షి దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. పక్కన ఇంకో పక్షి ఉంది కదా, దాన్ని అడుగు అయితే అంటాడు. అది కూడా అడగగానే సాంగత్యం గురించి విశేషం తెలియజేయమ్మా అనగానే ప్రాణం వదులుతుంది. అలాగే లేగదూడ అడగగానే అచేతనం అయిపోద్ది. అన్నీ అడిగిన వెంటనే అన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి ఇదేంటి అని అనుకుంటాడు. తర్వాత బాలుడు ఉన్నాడు అనమాట. అడిగి తెలుసుకోమంటాడు బాలుణ్ణి. ప్రభువాజ్ఞ పాటించాలని బాలుణ్ణి సత్సాంగత్యం యొక్క విశేషత తెలియజేయమంటాడు. ఆ బాలుడు సంతోషంతో పగలబండి అవుతాడు. అప్పుడు నారదుడికి జ్ఞానోదయం అయింది. బాలుడిని అవగానే జ్ఞానోదయం అయింది. సత్సాంగత్యం పేరు వింటేనే ముక్తి లభించింది, ఆనందం లభించింది. ఇంకా ఏం కావాలి మరి? సత్సాంగత్యం యొక్క విలువ అంత గొప్పదనమాట. ఒక బాలుడు నవ్వాడు. అంతకుముందు పక్షి చనిపోయింది, పురుగు చనిపోయింది. ముక్తి అన్న మాట వినగానే వాడికి జీవన్ముక్తి లభించింది. బాలుడు నవ్వాడు. అయ్యో, ఇంత చిన్న విషయం నీకు తెలియదా అన్నట్టు బాలుడు నవ్వాడు. సాంగత్యం ఎంత విలువైనదో తెలుసుకోండి. సత్సంగులుగా ఉండండి. సత్సాంగత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మనల్ని మంచి వైపు నడిపించేది, జ్ఞాన మార్గం వైపు నడిపించేది సత్సాంగత్యం మాత్రమే. తెలుసుకుని సత్సాంగత్యం వైపు రండి. ఇదిగో ఈ చల్లని సాయంకాలం ఈ మొక్కలు ఇవి ఎంత అందంగానో, ఎంత గాలేస్తూ చాలా బాగా ఉన్నాయి. అలాగే జ్ఞానాన్ని పొందుపరచుకోండి, తెలుసుకోండి, వినండి, చూడండి ఈ మొక్కల పూలు ఎంత బాగున్నాయి. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.